ఇచ్చాడు కాబట్టి స్కూల్ ఫీజు కట్టగలిగా, నీకు చక్కని బట్టలు నేను ఎప్పటికప్పుడు కొనగలిగాను అంటే, ఆయన కొనుక్కోకుండా, ఆయన సుఖాన్ని చూసుకోకుండా ఒక ఉద్యోగం చేస్తే నేను సరిగా చదివించలేడని చెప్పి 2 ఉద్యోగాలు చేస్తున్నాడు కాబట్టి నువ్వు నేను లేవక మునిపే ఆయన లేచేవాడు, నువ్వు నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి వచ్చేవాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నిన్ను చదివిస్తే ఇప్పుడు అమ్మ పార్టీ కట్టేసి నాన్నను ఎండగట్టేస్తావా? ఈ రోజు నువ్వు చదువుకోగలిగావంటే, ఉద్యోగం సంపాదించగలిగావంటే, ఈ రోజు సంపాదించి తిరిగి రాగలిగావంటే దానికి కారణం తెలుసా? ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను నన్ను పోషించాడు. ఇంకొక మాట అన్నావంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. ఎప్పుడైతే ఆ మాటలు విందో ఆ కూతురు వెళ్ళి నాన్న కాళ్ళ మీద పడింది, నాన్న నన్ను క్షమించు, నా బాగు కోసం, నా భవిష్యత్తు కోసం నీ బ్రతుకునే ఘనంగా పెట్టావని వాస్తవాన్ని గ్రహించలేకపోయాను. నాన్నను బిడ్డలు కడిగేస్తూ ఉంటే వెనకాల అజ్యం పోసేటటువంటి తల్లులు ఉంటారు. అమ్మను ఒకవేళ పిల్లలు కడిగేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అజ్యం పోసేటటువంటి తండ్రులు లేక భర్తలు ఉంటారు. కానీ ఆ తల్లి అలాంటిది కాదు. వాస్తవాలనే బిడ్డలకు తెలియచేయాలని ఆశపడింది. తల్లిలో వాస్తవాలు పిల్లలకు తెలియచేయండి, తండ్రిలో వాస్తవాలను పిల్లలకు తెలియచేయండి. పిల్లలు అటు నాన్నను అపార్థం చేసుకుంటున్నా, ఇటు అమ్మను అపార్థం చేసుకుంటున్నా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్కరి మీద ఉంది.